ఈ నెల 25న తెలంగాణ మంత్రి మండలి సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై తదితర అంశాలపై మంత్రులతో కలిసి చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 25న తెలంగాణ మంత్రి మండలి సమావేశం నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమీక్ష నిర్వహించనున్నారు. ఇక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఇతర అంశాలపై ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రేషన్ కార్డులు, మహిళలకు మహాలక్ష్మి పథకం అమలుపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయము, అలాగే కేంద్రం నుండి రావాల్సినటువంటి ఏదైతే ఈ వివిధ విభాగాలకు సంబంధించినటువంటి నిధులు ఎంత మేరకు వచ్చాయి అనే దానిపైన 2024-25 పూర్తి బడ్జెట్ ఆమోదం కోసం కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపు పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకవైపు కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది, మరోవైపు ఆర్డినెన్స్ ముసాయిదా రెడీ చేసి రాజ్భవన్ కూడా పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు గవర్నర్ ఇప్పటి వరకు ఏమీ దానిపైన డిసైడ్ చేయలేదు. మరోవైపు కేంద్రంపై కూడా ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈలోపు కేంద్రం ఏమైనా డిసైడ్ అయితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన చర్చించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరోవైపు సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు చెప్పినందున స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు వాటన్నిటిపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థలను నిర్వహించాలని చెప్పి ఇటు హైకోర్టు చెప్పడంతో ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఇసుక మరియు ఇంధన పాలసీపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇసుక పాలసీని కూడా రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరోవైపు ఇంధన పాలసీ సంబంధించి కూడా చర్చించబోతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మహిళలకు ఏదైతే ఈ సోలార్ ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దానిపైన కూడా రైట్, థ్యాంక్ యూ వేణు.